మరియు శ్రీదేవి గారికి ఐ కంగ్రాచులేట్ దెమ్. మామూలుగా చాలా హాస్పిటల్స్ వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్ ట్రీట్మెంట్ మీద ఇస్తున్నారు. కానీ రోహన్ హాస్పిటల్ వాళ్ళు 25th యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా ఒక ఎక్సలెంట్ గిఫ్ట్ కరీంనగర్ టౌన్ పీపుల్ కి ఇస్తున్నారు. ఐ కంగ్రాచులేట్ దెమ్. ఎక్స్పెక్టింగ్ మదర్స్ కరీంనగర్ లో వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి థాట్ మనం సొసైటీ మనకు చాలా ఇచ్చింది. సొసైటీకి కూడా మనం తిరిగి ఇవ్వాలన్న ఒక మంచి ఉద్దేశంతో డాక్టర్ నరేష్ పావని శ్రీదేవి గారు ఈ గిఫ్ట్ ఇస్తున్నందుకు అది వేరే హాస్పిటల్స్ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మనం గర్ల్ చైల్డ్ అమ్మాయి పుట్టిందంటే ఎంతో భారంగా ఇవాళ కూడా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి నూతన స్కీమ్స్ తో చాలా హాస్పిటల్స్ వస్తే పేరెంట్స్ కి కూడా చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఒక గర్ల్ చైల్డ్ ని సేవ్ చేసినట్టు ఉంటుంది. ఒక గర్ల్ చైల్డ్ ని మనం సేవ్ చేస్తే ఒక కుటుంబాన్ని సేవ్ చేసినట్టు. సో ఇలాంటి ఎక్సలెంట్ గిఫ్ట్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా 25 years యానివర్సరీ సెలబ్రేషన్స్ లో ఇస్తున్నందుకు రోహన్ హాస్పిటల్ మేనేజ్మెంట్, ఓనర్స్ అండ్ స్టాఫ్ ఐ కంగ్రాచులేట్. ఈరోజు ఈ సంవత్సరం మా హాస్పిటల్ 24 years అయింది. 50 years వెంటనే సందర్భంగా మేము ఏదైనా మహిళలకు ఏదైనా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ దేవి పుత్రిక అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజు నుండి 1 year వరకు మా హాస్పిటల్లో డెలివరీ అమ్మాయి పుట్టే నార్మల్ డెలివరీ అనేది సిజేరియన్ కానీ వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ ఫ్రీగా చేస్తాం. ఎందుకు అంటే ఈ అమ్మాయి అనగానే అమ్మాయి పుట్టింది, ఎస్పెషల్లీ సెకండ్ చైల్డ్ పుట్టింది అనగానే చాలా భారంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళని చదివించడం ఒక ఖర్చు, చదివించి డౌరీ ఇచ్చి పెళ్లి చేయడం ఒక ఖర్చులాగా భావించి వాళ్ళంతా బర్డెన్ లాగా ఫీల్ అవుతారు. అంటే మనం ఇది చేయడం వల్ల ఏదో కొంచెం అవేర్నెస్ తెప్పించడం కొంచెం హెల్ప్ అవుతుందని మేము ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్. సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. అండ్ ఈ సందర్భంగా
ద్వారా విన్నాం. ఎందుకంటే మేడం ద్వారా అత్యున్నత స్థానం ఉన్న వాళ్ళు చెప్తే సొసైటీకి కూడా కొంచెం ఈజీగా అర్థమవుతుంది, వాళ్ళు క్లాస్ కూడా చేస్తారు. ఇప్పుడు ఏ ఫీల్డ్లో చూసినా నిజం చెప్పాలంటే చెప్పినట్టు దాదాపు రేషియో ఈక్వల్గా వచ్చింది. ఎడ్యుకేషన్కి వచ్చేసరికి వాళ్ళు చాలా ముందు. మెడికల్ కాలేజ్లో మేడం 70% గర్ల్స్, 30% బాయ్స్. సో డాక్టర్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి డాక్టర్స్ దొరకదు. దట్ ఈస్ ద సిచ్యువేషన్. అండ్ సివిల్ సర్వీసెస్ చేసుకోండి, బీటెక్లో కూడా చాలా వెళ్తున్నారు, మేనేజ్మెంట్కి చాలా వెళ్తున్నారు. సో ఇది మంచి పరిణామం ఉంది. దాంట్లో మా వంతుగా చేయాలనుకున్నాం. సంవత్సరం పాటు ఈ ప్రోగ్రామ్ని మేము సైతం అందులో ఉండాలని గవర్నమెంట్ ఎంతో చేస్తుంది. దానికి మేము కూడా ఉద్దేశం ముందు రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి వచ్చి వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మనకి మంచి సందేశం ఇచ్చిన చీఫ్ గెస్ట్ ఏ నీరజ గారు, జడ్జి గారికి, మరియు బిఎన్ రావు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బిఎన్ రావు గారికి, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులకి, మరియు మా ఫ్రెండ్స్ అండ్ బంధుమిత్రులకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.